నమస్కారం అండి. అక్షీ అక్షీ నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నస్కుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగద్దెల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకి వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా? ఆవిడ మర్డర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మర్డర్కి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి? రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితంతో గుర్తించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీకు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. సార్, వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోనీ.
యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు ఏమయ్యా? అలాగే. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమవుతాడు? వీడు బంద, వీడు మహాన్ కారాగారం రాసి పెట్టు. శుభం మాటలు నువ్వు కారు అయితే సరే. భయం వేస్తుందిరా. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్దురా, నీకన్నా మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా ఇంత ఘోరం జరిగాక. రాజాకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావరా? చిన్న చదువు కోసం చేయన్నారు మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ వెళ్తాడు. చూస్తూ రాదని చంపుకుంటారా? మాట్లాడమే.